నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు వస్తున్నా అటవీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులకు కావాల్సిన వసతులు సమకూర్చడంలో విఫలమవటంతోనే అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వన్యప్రాణులు గ్రామంలోకి రావటం, కుక్కల దాడిలో మరణించడం, గాయపడటం తరచూ జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. ఇక నుంచి అడవిలో ఏర్పాటు చేసిన సాసర్ ఫీట్లకు నీరు పోసి వాటి దాహర్తిని తీర్చి వాటికి సరైన రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆయన పట్టుకున్నాడు సరిపోయింది. ఆయనకి ఏదో డిప్పాలి. ఇప్పుడు అటుకుంటే ఎవరికి వాళ్ళకి ఆడ చంపినా తింటూనే అంట. జింక పిల్లడేది జింకలంటే జింకలేవి వచ్చింది. ఫోటో తీయడా ఇంటికి ఎక్కువ ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన చిన్నబోయినపల్లి తాడ్వాయి మండల కేంద్రానికి మధ్యలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన బొలెరో ట్రాలీ వాహనంలో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇట్టి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగతా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. మా ఎడకు పాప ఎవరు పాప? పాప మీ పాపేనా? అమ్మాయి ఏడవకు, అమ్మాయి వద్దు. మరి వస్తారా మీరు? పెద్దాపురం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం హనుమాన్ శోభయాత్ర ప్రారంభించి అభిషేకం, పారాయణంతో సభా వేదిక భక్తులతో కిటకిటలాడింది. ఎలక్షన్ కోడ్ ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల చేత వేద పారాయణంతో ఆత్మీయ శోభ పొట్ట ఎత్తినట్టు కనిపించింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సేవా కార్యక్రమాన్ని జరిపించారు. పూజా కార్యక్రమాలు, భక్తి ప్రవచనాలు అనంతరం భారీ అన్నదానం సందర్భంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు ఖండవెల్లి సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావు గారు విశ్వయూనివర్సిటీ అధ్యక్షులు ఈ దేశం అంటే ఈ దేశమే కాదు, ప్రపంచమంతా హిందుత్వమే. బ్రాహ్మణో వై సర్వా దేవతాః పౌర్యాది సమస్త భాగ్యం వాంఛంతి వాయోస్తనయ. శ్రీరామ్ జయ హనుమాన్. శ్రీ హనుమంతుల వారి జయంతోత్సవాన్ని పెద్దాపురంలో చాలా ఘనంగా చేద్దామని 3వ సంవత్సరము హనుమత్ శోభాయాత్రని సంకల్పం చేశాం. చాలా ఎండ వేడిమికి తాళలేనటువంటి పరిస్థితులు ఈ 15 రోజులు బట్టి ఉన్నాయి. అయినప్పటికీ
కూడా మేము చాలా ధైర్యంగా హనుమంతుల వారి కృపా కటాక్షాలకు పాత్రలవుదామని తలచి మేము హనుమంత్ శోభాయాత్రతో పాటు ఈ సంవత్సరం కొత్తగా ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హనుమంతుడి యొక్క అభిషేకము, హనుమంతుల వారి యొక్క హనుమత్ చాలీసా పారాయణం 11 సార్లు కార్యక్రమాన్ని నిర్వహణ చేశాం. అదేవిధంగా మొత్తం ఊరంతా కూడా శోభాయాత్రతో అద్భుతమైనటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి శోభాయాత్ర ఊరంతా నిర్వహించడం జరిగింది. మేము గత సంవత్సరం చేశాం, అంతకుముందు సంవత్సరం చేశాం, ఈ సంవత్సరం చేశాం. లక్ష్యం ఒకటే, హనుమంతుల వారి కృప వలన కటాక్ష వీక్షణ వలన మాకు ఈరోజు వారి యొక్క ఆదేశంతో అటు సూర్య భగవానుడు ఇటు వరుణ దేవుడు కూడా అనుగ్రహించి చల్లని వాతావరణాన్ని కల్పించారు. ఆ విధంగా ఈరోజు అద్భుతంగా వేలాది మందితో ఇక్కడ శోభాయాత్ర నిర్వహించాం, హనుమత్ శోభాయాత్ర. అదేవిధంగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, RSS వారి ఆధ్వర్యంలో హనుమత్ శోభాయాత్ర నిర్వహించాము. ఇప్పుడు లోపల శ్రీ భాస్కరేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఉత్తరకాశీ హిమాలయాల నుంచి వచ్చారు. వారి అనుగ్రహ భాషణం కూడా జరుగుతుంది. అలాగే అనేక మంది పెద్దలు పుణ్యమూర్తుల యొక్క ఆశీ ప్రసంగాలు కూడా జరిగాయి. ఇప్పుడు తీర్థ ప్రసాదాలతో కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ఆద్యంతం కూడా చల్లని వాతావరణంలో భారీ వర్షం కాకుండా చిన్న చినుకులు చక్కని ఆశీర్వచనాలుగా హనుమంతుల వారి కృపతో ఈ కార్యక్రమాన్ని ఆశాంతం కూడా నిర్వహించాం. నెల రోజుల నుంచి మా కార్యకర్తలు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ దళ్, వివిధ ఆధ్యాత్మిక సంస్థల యొక్క సహకారంతో అద్భుతంగా నిర్వహించాం. ఆ నిర్వహణ కార్యక్రమానికి మాకు నిక్కముగా వాస్తవంగా భగవంతుడు మాకు అనుగ్రహించి ఈనాడు చల్లని వాతావరణం కలిగించాడు. అందరికీ కూడా భక్తులందరూ కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అంతటి కారణం ఏంటంటే హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. హిందూ హిందూ, బంధు బంధు. హిందువులందరూ ఐక్యంగా లేకపోతే భవిష్యత్తులో మన యొక్క పరిస్థితి అగమ్య గోచరము. విదేశీయులు, విధర్మీయులు, విద్రోహులు, స్వదేశీ విద్రోహులు మన దేశ ధర్మ సంస్కృతులు నాశనం చేసి మన హిందువులందరినీ విభజించి పాలించి కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, రాజకీయాల వారీగా విభజించి మనల్ని హఠాకులు చేయడానికి, మన హిందూ ధర్మాన్ని అణచడానికి, మన దేవీ దేవతలను దూషించడానికి, మన ఆలయ వ్యవస్థని నాశనం చేయడానికి సహస్రధ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థ నుంచి మనం కాపాడుకోవాలంటే ముందు మనం కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంటే సంస్కార కేంద్రం. సంస్కార కేంద్రంలో తల్లి, తండ్రి, సోదరమణులు అందరూ కూడా మనం ఒకరికొకరు అభిమానంతో, గౌరవాదాలతో అందరినీ కూడా ఆదరించుకుంటూ, అభిమానించుకుంటూ చేస్తేనే మనం ఏమి కూడా తీసుకెళ్లేది లేదు, తెచ్చింది లేదు, తీసుకెళ్లేది లేదు. కాబట్టి మనం అందరం కూడా శాశ్వతం కాని సంపదల గురించి ఆలోచించకుండా అశాశ్వతమైన సంపదలను వదిలేసి శాశ్వతమైన ధర్మాన్ని, బంధుత్వాల్ని, ఆరాధనని, దైవాన్ని, తల్లిదండ్రుల్ని అభిమానిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ ధర్మమే చెప్పింది ఎతో ధర్మస్తతో చేయ. ఆ విధంగా మనమంతా కూడా ధర్మవర్తులమై ఎతో ధర్మస్తతో చేయలాగా అందరం వర్ధిల్లాలని కోరుకుంటూ భారత్ మాతాకి, ఓ మాతాకి, గంగా మాతాకి, గోదావరి మాతాకి, తులసి మాతాకి, వేద మాతాకి, హర హర మహాదేవ, జై గణేశ, జై హనుమాన్, జై బజరంగబలి, నమో వెంకటేశ, గోవింద గోవింద. హిందూ హిందూ, హిందూ హిందూ. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ 22వ రోజు యాసలపు సూర్యారావు భవన్లో జరిగింది. విద్యార్థులకు సమ్మర్ క్యాంపు వాలంటీర్లు పప్పెట్రీ షో నిర్వహించారు. ఆహ్లాదకరంగా ఉత్సాహభరిత వాతావరణంలో పెప్పెట్రీ షో జరిగింది. బొమ్మలను తయారు చేయటం, వాటితో ప్రదర్శనలు చేయటం అనేది నేర్పించారు. పప్పెట్రీ షో ద్వారా విద్యార్థులకు నీతి కథలు వివరించారు బుద్దా శ్రీనివాస్. ఈ షోని కోఆర్డినేట్ చేశారు. సాయి, శ్యామ్ కుమార్, మణికంఠ, నేహ, రేణుక బంగారం ప్రదర్శనలో పాల్గొన్నారు. హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు నేర్పించారు. డ్రాయింగ్, కరసామును, నీలపాల కృష్ణ, వినోద్లు, కరాయే పూజిత, సూర్యశరి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్దా శ్రీనివాస్, అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్, కోశాధికారి కె రవికుమార్, కరాటే గురువు పూజిత, సూర్యశ్రీ, వాలంటీర్లు మంజుల, సత్య, అమృత, సాయి, నేహ, సాయి కుమార్, రేణుక, పవన్ కుమార్, మణికంఠ, వివేక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అష్మిన్ బాషా మాట్లాడుతూ 1969 నుంచి 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అమరవీరుల స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ త్యాగం, తెలంగాణ హక్కుల కోసం పోరాటంలో ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క అమరవీరులకు జోహార్లు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద వీడ్కోలు అర్పించడం జరిగింది. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ఎస్పీ సంప్రీత్ సింగ్, అడిషనల్ ఎస్పీ డిఎస్పీ, కలెక్టర్ కార్యాలయంలో సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. నాయకులకి పుష్పాంజలి ఘటించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ విప్ గారిని అలాగే అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్పర్సన్ గారు జాతీయ జెండా అన్ఫర్మ్ జాయింట్ కలెక్టర్స్ అడిషనల్ కలెక్టర్ ఎల్బీ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు పుష్పాంజలి ఘటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి జిల్లా కలెక్టర్ గారిచే జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ ఈవో భాస్కరరావు నిర్వహించారు. పతాక ఆవిష్కరణ తదుపరి యాదాద్రి ఆలయ సన్నిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపై ఆలయ ఈవో భాస్కరరావు, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అందరూ సహకరించాలని కోరారు ఆలయ ఈవో. అదేవిధంగా ప్రతినిత్యం భక్తులకు అన్నప్రసాదం వితరణ ప్రస్తుతం 600గా ఉంది, 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు. కొండపైన ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కొండపైన ప్లాస్టిక్
ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు. దేవస్థానం వారికి అందరూ కూడా సహకరించాలి. ప్లాస్టిక్ బ్యాన్ చేయండి. నిషేధించాలి కొండ పైన ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ విరాళాలు వస్తాయని చెప్తున్నారు. మాకు ఎలక్షన్ కోడ్ కాబట్టి విరాళాలు రాలేదు. ఇప్పుడు విరాళాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ కాలేదా? ఇప్పుడు మేము టాయిలెట్స్ ఇంతకుముందు ఉమెన్ టాయిలెట్స్ లేవు, ఇప్పుడు అన్ని కట్టించగలిగినాము. ఇంతకుముందు షేడ్ లేదు, షేడ్ వేయించగలిగినాము. ఇంతకుముందు ప్రసాదాలకు సెపరేట్ కౌంటర్ లేదు, కౌంటర్ వేసి ఇచ్చినాము. ఈ ఎల్సీడీ లేదు, భక్తులకు ఏం సేవలు జరుగుతున్నాయి అనేది తెలియదు. అవన్నీ కూడా అక్కడ పబ్లిసిటీ ఇస్తున్నాం, భక్తుల సేవలు ఇస్తున్నాము. ఇవాళ రేపట్లో 4 నిమిషాలు వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళకి అంతరాలయంలో సాంప్రదాయ దుస్తులు ఉంటే పంపిస్తాం. దేవాలయానికి ఆదాయం ముఖ్యం కాదు, దేవాలయానికి ఈ గడ్డ మీద దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ సంతృప్తి చాలా ముఖ్యం. దాన్ని అందుకనే ఈ నిర్ణయం నాది కాదు అసలు, యాక్చువల్ మొత్తం చైర్మన్ గారికి ఈ క్రెడిట్ ఉపయోగించుకొని ఇప్పటి నుంచి శనివారం నుండి యాజ్ తీసుకుంటుంది దర్శనం. శనివారం చాలా మంది అనుకుంటారు శనివారం తీసేసి పెడుతున్నారని. శనివారం దర్శనాన్ని మేము ఎక్కడ ఆపట్లేదు. శనివారం వాళ్ళకి ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తాం. ఈ మంగళవారం నుంచి మాకు 4 to 5 బ్రేక్ ఉంది. ఇమ్మీడియట్గా 5 to 5:30 వరకు సాంప్రదాయ దుస్తుల్లో ఆధార్ కార్డు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ కూడా స్థానికులు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి ఈ స్థానికులందరికీ కూడా అంతరాలయంలో దర్శనాన్ని కల్పించడానికి దేవస్థానం వారు చైర్మన్ సార్కు ఆయన రిక్వెస్ట్ చాలా ఉన్నాయి. అన్నింటినీ సార్తో మాట్లాడిన తర్వాత తీసుకున్నాము. మేము కూడా సహకరిస్తాం. మీరు కూడా అందరికీ తెలియపరచండి. యాదగిరిపల్లి మళ్ళీ దీన్ని కూడా చూడండి, ఆధార్ ఇచ్చి ఒక్కడిని టికెట్ ఇచ్చి ఒక్కడిని తయారు చేసి ఒక్కడిని అమ్ముతుంటే భక్తులు 500 మంది పోయిన తర్వాత అది మొత్తంలో తొక్కిసలాగట్లేదు. సున్నితంగా ఉండే భక్తులు ఎవరు కూడా వచ్చి ప్రసాదాల్లో జనాలు ఎక్కువ నేను ఎదుర్కొంటాను వెళ్ళేవాడు. మనం రెండింటిని డివైడ్ చేసిన వల్ల పోయినసారి 2,22,00,000 మనం ప్రసాదాలు అడిగితే వస్తే 2,02,00,000 వస్తే ఇప్పుడు 3,79,00,000 అంటే 1,74,00,000 రూపాయలు మనకి ఓన్లీ ప్రసాదాల విక్రయాల వల్ల ఒక 30 రోజుల్లో పెరిగింది. పబ్లిక్ ఎంత పెరిగినా కానీ ఏప్రిల్ కూడా ఎండాకాలమే, మే కూడా ఎండాకాలమే, మిగతా వాటిలో కూడా అదే పెరగాలి, అంత పెరగలేదు. అదేవిధంగా టికెట్స్ 150 రూపీస్ విఐపీలో మనం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మనం కూడా తీసుకొని మన చుట్టాలు వచ్చిన మనం తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకొని అలా చేసాం. లాస్ట్ టైం 95 లక్షలు ఉన్నది 2,20,00,000 పెరిగింది, అంటే 1,15,00,000 పెరిగింది. అంటే ఈ 2 రేట్స్లోనే మనకి 3 కోట్లు మనం ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవస్థానం స్వయం సమృద్ధి అయితే మీరందరూ స్వయం సమృద్ధి కాదు. దేవస్థానం స్వయం సమృద్ధి కాకపోతే మీరందరూ స్వయం సమృద్ధి కాదు. ఎందుకంటే నా తప్పితే మీ అందరూ ఇవ్వాలంటే పొగలుగా మనము ఇవ్వాలంటే షాపుల్లో అమ్మకాలు ఇవ్వాలంటే అంటే మనం ఏది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులకి మనం ఏది కూడా బలవంతం పెట్టి బెదిరించి ఇవాళ ఎందుకంటే అనేది లేదు. ప్రజల్లో అవగాహన కలిగించి దాన్ని రోజు తగ్గించుకుంటూ వచ్చేసి ఈ 15వ తారీఖు కల్లా టోటల్గా నిర్మించాలనే ఉద్దేశం. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రచారం. కొత్త వాళ్ళందరూ కూడా సహకరించారు. అయినా సరే ఇంకా ఏమైనా అడుగు పొడుగు ఉంటే మొత్తం కూడా ఈ 15 లోపల ఎక్కడా కూడా ఒక్కటి లేకుండా 15 నుంచి పూర్తిగా పర్యావరణ హితంగా మన కొండ మీద ప్లాస్టిక్ లేకుండా మనం చర్యలు తీసుకున్నాం. మీరు అందరూ సహకరించారు. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు కూడా నేను గమనిస్తున్నాను. అందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది. ప్రచారం చేయకుండా బలవంతంగా ప్రజలు ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రచారం ద్వారా అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే మనందరం కూడా దీన్ని అమలు చేయడానికి ఉన్నాం. మన ఉద్దేశము నిర్బంధం కాదు, నిర్బంధం చేసి ఎవరిని మార్చలేము. వాళ్ళలో అవగాహన కల్పించి మాత్రమే మార్చాలనేది ముఖ్యమైన ఉద్దేశం. సో ఇవాళ ప్రచారం స్టార్ట్ చేసినాం. దీన్ని 15 రోజులు మనం ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకెళ్లి పబ్లిక్ భక్తులకు సరి అయినటువంటి యొక్క వసతులు కానీ వాళ్ళ యొక్క వారిని ప్రశాంతంగా పంపించేటువంటి వ్యవస్థ కానీ మన దేవస్థాన సిబ్బందులు లోపం కనపడుతుంది. లోపం అంటే వాళ్ళకి చేయలేదని కాదు, ఆ స్పీడ్కి మనం అందుకోలేకపోతున్నాం. దాన్ని మరి ఏ విధంగా చేసుకోవాలో మన కార్యనిర్వహణాధికారి మరి చూస్తారు. మరి ఆయన సూచనలు ఆయన వ్యవస్థతోటి ఇది ఏ వ్యవస్థ అయినా కానీ మనము
కాలెడుగు సందర్భంలో మన దేవాలయం అనేది ముందడుగు వేసినప్పటికీ ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది. అంటే మనము కాలంతో పాటు మరి గాలి ఎంత స్పీడ్గా పోతుందో అదేవిధంగా